మైకేల్ జాక్సన్ హలో 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 1 2 3 1 4 3 హలో హలో హలో. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్ సూపర్ స్టార్. ఓకే, ఎవరైతే కొత్త మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ అయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా? కన్ఫామ్ ఇప్పుడు లైక్ కొట్టండి, ఓకే లైక్ కొట్టేశారు కదా. ఏంటంటే ఈరోజు ముచ్చట ఎట్లా స్టార్ట్ అయ్యేలా అని చూస్తున్నా. ఓకే ఓకే పర్వాలేదు, మన వీడియో చూడండి. చాలా అంటే దుబాయ్ గురించి అయితే బ్లాకింగ్ ఇస్తున్నా, ఫోక్ సాంగ్ అయితే యాపిస్తున్నా. ఏవైతే మెలోడీ సాంగ్స్ ఉంటాయో అవి ఇంటికి వెళ్ళినాక కొత్త ఛానల్ రీడ్ చేసుకొని అప్పుడు వాటి గురించి ఆలోచిద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ దుబాయ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న దుబాయ్ లా డైలీ బ్లాగ్స్ ఏం జరుగుతున్నది నాకు వాటి గురించి అయితే బ్లాగ్స్ చేసి తీసి పెట్టేస్తాం. మీరందరు కన్ఫామ్ గా నాకైతే సపోర్ట్ అయ్యేలా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత ముందుకు వెళ్తే ఛానల్. చాలా కష్టం నుంచి బయటపడుతున్నా, మళ్ళీ చెప్తున్నా. చాలా ఇంపార్టెంట్. ఎంతమంది నా గురించి ఎంత బ్యాడ్ అనుకున్నా, ఎన్ని రకాలు అనుకున్నా, 4 రకాలు అనుకున్నా పట్టించుకోను. కష్టపడతా, మాట్లాడతా, తీసుకుంటా పోతా. ఓకే, రాసి పెట్టి ఉంటే అవ్వచ్చు, లేకుంటే ఓడిపోవచ్చు. ఓడిపోయినా కూడా పర్వాలేదు, అంటే లైఫ్ లో ఒక గుణపాఠం ఒకటి నేర్చుకున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటది అంతే. మనం చేసే ప్రయత్నం చేస్తున్నా, ఇక దాన్ని ఆదరించే వాళ్ళు మీరు ఉంటారు, పైన దేవుడు ఉంటాడు అంతే. అయితే మనకు డైలీ బ్లాగ్స్ నాకు వాయిస్ కొంచెం బేస్ వస్తలేదు. ఇంకా బేస్ రావాలంటే ఏం కావాలంటే వాయిస్ పర్ఫెక్ట్ అవ్వాలి. అంటే బయట ఉన్న గాలి గాని, ఇప్పుడు ఏసీ సౌండ్ వస్తుంది, ఏసీ గాని ఇటువంటి సౌండ్స్ రాకుండా ఎఫెక్టివ్ కవర్ కావడానికి ఒకటి తీసుకున్నది చెప్తుంది. బయట వెహికల్స్ గాని, బయట లాగిసిన వెహికల్స్ గాని, ఏమన్నా అరుపుల ఉంటుడు అవి కవర్ కావడానికి అయితే నేను ఒకటి చిన్న మైక్ లాగా ఒకటి తీసుకున్నది. అది తీసుకుంటే వాయిస్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. ఇండియన్ తీసుకున్నా, అది కూడా నా సొంత పైసలతోని. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఈ దుబాయ్కి వచ్చి నేను సొంత పైసలతో అయితే ఒక ఐటమ్ తీసుకున్నా, ప్రొడక్ట్ అయితే. ఓకేనా? ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే 5 రూపాయలు జమ వేసుకుంటే ఐటమ్ తీసుకున్నా సొంత పైసలతోని. మన కష్టపడ్డ పైసలతోని ఒక ఐటమ్ తీసుకుంటే ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్ వేరుంటది. ఓకేనా? చూపిస్తా. చూసారుగా, వైర్లెస్ మైక్ అన్నమాట ఇది. ఓకేనా? ఈ అన్బాక్స్ ఓపెన్ చేద్దాం లోపల ఎలా ఉందని. నిన్న వేసుకున్నా సూపర్ మార్కెట్ లా. నేను అక్కడనే తీస్తానుకున్నా, కాకపోతే నాకు పోయి రూమ్ కి వంట వేసుకోవాలి కాబట్టి ఇంట్రెస్ట్ లేకుండే. అందుకే ఇప్పుడు ప్రశాంతంగా అయితే ఇక్కడ వేస్తున్నా క్యాబిన్ లా. చూడండి, పూర్తి వరకు స్కిప్ చేయకండి, మీకు కూడా యూజ్ కావచ్చు. ఈ దుబాయ్ లో ఎంత ఉంది దీని ప్రైస్, ఓకేనా? ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడున్న వాయిస్ ఎలా ఉంది, ఇది ఇప్పుడు దీన్ని సెట్టింగ్ చేసి దీన్ని మైక్ తోని మాట్లాడతా. అప్పుడు ఆ వాయిస్ బేస్ ఎలా ఉందని కింద కామెంట్ పెట్టండి. ఓకేనా? దాన్ని బట్టి అర్థమైపోతుంది వాయిస్ అంటే పని చేస్తుందో లేదనేది. అంటే సొంత వీళ్ళతోని ఫస్ట్ టైం దుబాయ్ లా ఫస్ట్ ఐటమ్ తీసుకున్నా. ఇప్పుడు దీనికోసం పైసలు జమేసి వెయిట్ చేసి తీసుకున్నా. ప్లీజ్ మీరంతా సపోర్ట్ చేయని కోరుకుంటాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దామా? ఓకే, దీని లోపల ఎలా ఉంది సిస్టమ్. K9 ఇది, K9 వైర్లెస్ మైక్ అనమాట. ఓకే, ఇది ఒక మంచి యూజ్ అయింది అనుకో, పర్ఫెక్ట్ పని చేస్తుంది అనుకో. నేను ఒక 2-3 అయితే దీన్ని ఫ్రీగా గేప్ ఇస్తానమాట ఇంటికాడ. నా ఛానల్ మంచిగా ఇప్పుడున్న వీడియోకి ఒక లైక్ లో మంచి వచ్చినాయి 500 దాకా సపోర్ట్ చేసిన వీడియో సక్సెస్ అయిందనుకో, 2-3 అయితే కన్ఫర్మ్ గా ఫ్రీగా అయితే తీసుకొస్తా. ఇటువంటి ఇదే కానీ దుబాయ్ లో మొబైల్ గురించి కానీ, బంగారం రేటు గురించి కానీ, వాచ్ల గురించి కానీ చాలా ఉన్నాయి. ఇంకా వాటి గురించి అయితే కామెంట్ పెడితే దాని గురించి వాటి ప్రైస్ ఎంత ఉందో దుబాయ్ లా కన్ఫర్మ్ గా అయితే వీడియో తీసే ప్రయత్నం చేస్తా కన్ఫర్మ్ గా. సరేనా?
ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ ఓపెన్ చేద్దాం. చూడండి చూసారా, ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేద్దాము, అన్బాక్స్ అయితే చేద్దాం. సరేనా, ఇట్లా స్మూత్ గా ఇప్పాలి దీన్ని. వీళ్ళైతే కవర్ రిసీప్ట్స్ ఈ పైన ఉన్నా మనకి అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం. ఈ విధంగా ఎలా రైట్. ఓకే, దీని లోపల అయితే ఏం లేదు, చూసారుగా ఇలా ఉంది. ఇప్పుడు దీని లోపల ఇన్సైడ్ అయితే ఒకటి రెండు ఇచ్చారనమాట దీనికి. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. సి టైప్ అన్నమాట ఇది. ఇది అనేది మన మొబైల్ కి ఇక్కడ ఛార్జింగ్ అవుతుంది చూడు, అక్కడ దీన్ని అయితే మనం సెట్ చేయాలా. చూసారుగా, ఇది ఇంకోటి ఏం చూడు, ఇది అయిపోయింది అనమాట. మన ఇది ఇది ఏదైతే పిన్ ఉందో ఇది ఐఫోన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా పెట్టుకొని. ఓకే, చూసారు కదా, ఇది సి టైప్. ఇది ఐఫోన్ కూడా సంబంధించింది. ఒకవేళ ఫ్యూచర్ ఐఫోన్ తీసుకుంటే కూడా దానికి కూడా యూజ్ అవుతుంది. ఇంకేం ఇచ్చిళ్ళు, ఓకే ఇది కేబుల్, చార్జర్ కేబుల్ అనమాట. ఇక్కడ సి టైప్. ఇగో దీనికి చార్జర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీనికి ఈ విధంగా ఇచ్చిండు కేబుల్, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి రెండు మైకులు ఇచ్చిండు. చూసారా, రెండైతే మైకులు అయితే ఇవ్వడం జరిగింది. ఇవి అంటే ఈ బటన్ ఆన్ చేసుకుంటే లైట్ వస్తుంది. దీన్ని బట్టి మనం మాట్లాడే విధానం ఇక్కడ ఉంది, కవర్ ఇస్తుంది బయట. ఈ గాలి గాని సౌండ్ గాని ఏదన్నా గాని ఇది కవర్ చేసి వాయిస్ అయితే బేస్ ఇస్తుంది. మంచి మాట్లాడచ్చు, స్మూత్ గా క్లారిటీ అన్ని మంచి వస్తుంది వాయిస్ అనమాట. ఇదే అంటే ఇప్పుడు రెండు ఎందుకు తీసుకున్నానంటే, ఇది ఇప్పుడు నాతో ఎవరైనా ఉన్నారు ఒక బ్లాగింగ్ చేయడానికి, వాళ్ళకి ఒకటి పెట్టచ్చు, నాకు ఒకటి పెట్టచ్చు అనమాట, ఇద్దరికి అనమాట. ఇంటికి వెళ్ళాక కూడా మా వైఫ్ తో కూడా మన వీడియోలు చేయాలనుకుంటూ కూడా ఇద్దరికి కూడా అయితే కన్ఫర్మ్ గా యూజ్ అవుతుంది. చూసారా ఎంత బాగుందో, పర్ఫెక్ట్ పని చేస్తుంది అనుకుంటా. ఇవైతే ఇవ్వడం జరిగింది. ఇంకేమున్నాయి, ఏదో మెనూ లాగా ఉన్నది, ఎలా యూజ్ చేయాలని ఇది ఇచ్చింది కవర్. ఓకే, పర్వాలేదు, ఇంకేం లేవు. బాగుంది. చార్జర్ ఇక్కడ పెట్టలేవు, ఇది ఉంది ఇక్కడ చార్జర్ ఫుల్ చేసుకోవచ్చు. ఒకటి పెట్టుకున్నా రెండు, ఒకటి అయిపోయినా కూడా చార్జర్ ఇంకో దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసేస్తారు కదా, ఏదైతే నేను తీసుకున్నా ఫస్ట్ పేమెంట్ అంటే ఫస్ట్ సాలరీలో ఎంతో కొంత అమౌంట్ జమ వేసుకొని ఫస్ట్ అయితే తీసుకున్న కష్టపడ్డ పైసలతోని ఫస్ట్ మన యూట్యూబ్ కన్ఫర్మ్ ఇది యూజ్ అవుతాయి కాబట్టి తీసుకున్నా. దీన్ని ఎలా యూజ్ చేద్దాం, దీన్ని ఇప్పటివరకు మాట్లాడింది వితౌట్ మైక్ అనమాట. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకుని దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలా, దీంతో వాయిస్ ఎట్లా అనేది కింద కామెంట్ పెట్టండి, సరేనా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మైక్ అయితే ఆన్ చేసుకున్నా. అయితే ఇది మనం మొబైల్లో ఫస్ట్ సెట్టింగ్లకి వెళ్ళి నెట్వర్క్ అది ఉంటుంది సెట్టింగ్, అందులోకి వెళ్ళినాక ఓటీజీ ఆన్ చేసుకుంటే ఏంటంటే మైక్ అనేది అది దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇదివరకు తిప్పల పడ్డా, బ్లూటూత్ ఆన్ చేసి మళ్ళీ ఏం చేసినంటే ఛార్జింగ్ వేస్తే మళ్ళా ఓటీజీ ఆన్ చేసుకుని ఇది కనెక్ట్ చేసుకోవాలట. ఇదైతే మైక్ ఈ విధంగా అయితే లైట్ వస్తుంది. ఇక్కడ 2 seconds అయితే ఆన్ చేసుకోవాలా, ఇక్కడ నొక్కితే అయితే లైట్ వస్తుంది. ఇక వాయిస్ అయితే ప్లే అవుతుంది. మరి దీని రికార్డ్ ఎలా ఉందో, దీని రిప్లై ఎలా ఉందో మరి తెలుసుకోవాలా. ఈ విధంగా పనిచేస్తుంది. ఒకటి చార్జర్ పెట్టిన, ఛార్జింగ్ పెట్టేసిన. ఓకే, హలో, ఈ పని చేస్తుందో లేదో ఏం తెలుస్తుంది ఇప్పుడైతే. అంటే మైక్ అది రికార్డ్ ఆన్ చేసినాక తెలుస్తుంది మరి. హలో మైకేల్ జాక్సన్, హలో 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 1 2 3 1 4 3 హలో 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 మైకేల్ జాక్సన్, హలో 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 1 2 3 1 4 3 హలో హలో హలో. ఓకే, ఇదైతే ఇక్కడ పెట్టుకోరన్నమాట.
ఇలా పెట్టుకున్నాక మాట్లాడితే అది రికార్డ్ అయితే ఆటోమేటిక్. ఓకే, మరి ఇది ఈ రోజు అయితే వీడియో. మరి ఓకే, వీడియో ఇంతవరకు చూసేశారు కదా. మరి ఈ వాయిస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి. వాయిస్ ఎలా వస్తుంది, మరి బేస్ మంచి క్లారిటీ మంచి వస్తుందో లేదా అనేది నేను కూడా చెక్ చేస్తాను, మీరు కూడా చూడండి. ఓకే, ఇదైతే పర్వాలేదు. K9 వైర్లెస్ మైక్రోఫోన్ అంటే సూపర్, మంచి పని చేస్తుంది. సారీ మర్చిపోయినా, దీని రేటు ప్రైస్ చెప్పాలి కదా. దుబాయ్ రేటు వచ్చేసి ఇది ఇక్కడ దుబాయ్లో ఎన్ని దరమ్స్ అంటే 45 దరమ్స్ అనమాట. ఇది ఇక్కడ అంటే ఇంటికాడ దాదాపు 1000 రూపాయలు. ఇది ఇక్కడ 45 దరమ్స్ అంటే ఇంటికాడ 1000 రూపాయలు. ఇది ఇంటికాడ మీషోలో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్ కూడా దొరుకుతుంది. ఈ దుబాయ్లో 45 దరమ్స్. సరేనా, మరి మీరు కూడా ఇది ఇంటికాడ ఏం రేట్ ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి, దీని గురించి తెలుసుకోండి. చెప్పిన కదా, నా వీడియో మంచి వైరల్ అయితే సక్సెస్ అయితే 2-3 అయితే కన్ఫర్మ్గా నేను ఇంటికి వచ్చినాక గివ్ ఇస్తా ఫ్రీగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.